శ్రీమతి చంద్రమ్మ గారు సాయిరామ్ సార్. స్పీక్ 30 minutes. ఓకే సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈరోజు జ్ఞాపకాల పందిరి పుస్తక పఠనానికి అవకాశం కల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు, గురువు గారు ఎమ్మెల్యన్ గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుతూ పుస్తక పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. జ్ఞాపకాల పందిరి 11వ అధ్యాయము. నెల్లూరు జిల్లా. అమ్మనడుగు. నెల్లూరు డాక్టర్ కృష్ణారెడ్డి గారంటే నాకు జ్ఞాపకం వస్తోంది. వారు చెప్పారు, బాబా వారు నా వంక చూడటం లేదు, మాట్లాడటం లేదనిపిస్తే ఈశ్వరమ్మ గారి సమాధి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యి, ఆమె చూసుకుంటుంది, తప్పక స్వామి పలకరిస్తారు. చాలా మంచి ఖచ్చితమైన సలహా అది. అమ్మ ఈశ్వరమ్మ గారి రికమెండేషన్ని మించింది లేదు, స్వామి కాదనలేరు. డాక్టర్ కృష్ణారెడ్డి గారు బాబా పైన అచంచల విశ్వాసం కలవారు. ఆ జిల్లాలో సాయి సంస్థలకు ఎంతో కృషి చేశారు. నిర్మోహమాటంగా సూటిగా మాట్లాడే స్వభావం కలవారు. తెల్లవారుజామున నెల్లూరు స్టేషన్కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని లక్ష్మీపురంలోని వారింట్లో స్నానపానాదులయ్యాక జిల్లాలో కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. నెల్లూరు బియ్యం నాణ్యం. దసరా, పుట్టు పండుగలకు లారీల్లో భక్తులు డాక్టర్ కృష్ణారెడ్డి నేతృత్వంలో పంపేవారు. డాక్టర్ గారు చాలా సీరియస్గా ఉండేవారు. కృష్ణారెడ్డి గారి సతీమణి మహాసాధ్వి. వారింట్లో సేవాదళం వారు యథేచ్ఛగా తిరుగుతూ భజన సామాగ్రి అమర్చి స్వతంత్రంగా ఉండేవారు. వారి పిల్లలు కూడా బాబా భక్తులే. డాక్టర్ గారు తర్వాతి కాలంలో ప్రశాంతి నిలయంలో స్థిరపడ్డారు. పెద్ద వయసులో కూడా సౌత్ ప్రశాంతి 3వ అంతస్తులో ఉంటూ రోజుకు 8 సార్లు పైకి కిందికి నడుస్తూ జనరల్ ఆసుపత్రిలో సుదీర్ఘకాలం సేవలందించిన మహాభక్తులు. డాక్టర్ కృష్ణారెడ్డి సోదరులు ధన్వంతరెడ్డి గారు మహానిదానం. ఆ సోదరులిద్దరూ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నున్నవారే. ధన్వంతరెడ్డి గారు గొప్ప త్యాగి. సంస్థల పట్ల, కార్యక్రమాల పట్ల ఉదారంగా ఉంటూ చురుకుగా పాల్గొనేవారు. భూరి విరాళాలనిచ్చేవారు. జిల్లా నివేదికలని పకడ్బందీగా పంపేవారు. నేను జిల్లా అంతా పర్యటించిన వాడినే. మొదట నెల్లూరు జిల్లాకు నన్ను పరిచయం చేసిన వారు శ్రీ ధన్సింగ్. బంధువుల్ని పలకరించడానికి వచ్చినట్లుగా ధనసింగ్ గారు గుంటూరు వచ్చారు. సత్యసాయి సేవా సమితికి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాలో ఆదర్శవంతమైన సేవాదళ్ కన్వీనర్ ఉండేవారు. విశ్వాసం, అలుపెరగని సేవ 2 కళ్ళుగా మసలిన వారు. శ్రీ రాఘవరెడ్డి గారు ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన వారి శిష్య సమానులే శ్రీ గణపతి శాస్త్రి, శ్రీ సుబ్బారెడ్డి తదితరులు. వీరిరువురు ప్రశాంతి నిలయంలో స్థిరపడ్డారు. భజన, సేవల విషయంలో శ్రీ గణపతి శాస్త్రి గారు నిక్కచ్చిగా ఉండేవారు. సర్కారీ ఎక్స్ప్రెస్లో సూళ్లూరుపేట చేరుకున్నాను. సినీ కళాకారులు శ్రీ కాంతారావు గారు అతిథిగా విచ్చేశారు. సభ చాలా చక్కగా జరిగింది. సమావేశంలో కాంతారావు గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే. సినిమా కాంతారావు. 1973లో నా సినిమా షూటింగ్ కాకినాడ వద్ద సముద్రంలో షిప్ పైన ఫైట్. బోట్లలో చేజింగ్ జరుగుతున్నది. తుఫాను వల్ల ఎటువైపు బోట్లు వెళుతున్నవో తెలియటం లేదు. నా బోటు నుంచి విలన్ బోటులోకి దూకే ముందు బోటు దూరమైంది. నేనెలా దానిలోనికి దూకానో తెలియదు. నడి సముద్రంలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను. నా పిల్లలు కూడా షిప్పు నిచ్చెన నుంచి సముద్రంలో పడబోయి లోనికి విసిరివేయబడ్డారు. నా డైరెక్టరు, కెమెరా వాళ్ళంతా బోట్లో పడిపోయారు. పెద్ద అల వచ్చి వాళ్ళను ముంచింది. ప్రమాదం నుంచి
అంతా క్షేమంగా బయటపడ్డారు. 3 రోజుల తరువాత మేమంతా మద్రాసు చేరాం. నా భార్యకు స్వామి ఉత్తరం రాశారు. కాంతారావును సాహసాలు చేయవద్దని, సముద్ర గండాల నుంచి నేనే కాపాడుకున్నానని చెప్పు అని ఉన్నది. మేము ఇల్లు చేరకముందే స్వామి ఉత్తరం వచ్చింది. నా కూతురు పెళ్లికి స్వామి ముహూర్తం పెట్టారు. ఆమెకు వ్యాధి నయమవ్వడమే సత్యసాయి భగవానుని దివ్య మహిమ. నా భార్య హైదరాబాద్ నుంచి పిల్లను తీసుకుని మద్రాసు వస్తున్నది. లోపలి బెర్తు వదిలి సైడ్ బెర్తులో పెట్టెతో సహా కూర్చొని చల్లగాలికి బాపట్ల వద్ద నిద్రపోయింది. పెట్టెను దొంగలు కొట్టేశారు. 3 మాసాలు గడిచినవి. నేను మైసూరు షూటింగ్కు వెళ్ళి వస్తూ వైట్ఫీల్డ్ వెళ్ళాను. స్వామి దూరం నుంచి చూసి పిలిచారు. దొరికినవా అన్నారు. నాకు అర్థం కాలేదు. అదే రైలులో పోయిన వస్తువులు అన్నారు. వాళ్ళు నీకన్నా భక్తులులే, దొరకవు. రేపు నీ భార్యను తీసుకొని దర్శనానికి రా అన్నారు. మరనాడు ఉదయం స్వామి పిలిచారు. రైల్లో మంచి చోటు ఇస్తే మార్చుకున్నావు కాబట్టి ఇలా జరిగింది. అత్తవారింట అమ్మాయి మాటలు పడుతున్నది. గురు పౌర్ణమికి పుట్టపర్తికి రండి అన్నారు. స్వామి అన్న ప్రకారం పుట్టపర్తికి వెళ్ళాం. లోనికి పిలిచి డైమండ్ నెక్లెస్ రూబీలతోనున్నది, ఎక్కువ బంగారంతోనున్న గొలుసు ఇచ్చారు. ఇంకా అత్తవారింటి వారు నోరెత్తర్లే, అత్తింటి వారు నోరెత్తర్లే అన్నారు. ఇలాంటి అవాంతరాలు చాలా వచ్చాయి. ఆర్థికంగా ఎంతో సహాయపడి స్వామి నన్ను కాపాడుతూనే ఉన్నారు. ధన్సింగ్ అనుభవం. శ్రీ ధన్సింగ్ గారు స్వామికి చిరకాల భక్తులు. వారి సతీమణి చాలా చక్కగా భజన పాటలు పాడేవారు. ఎన్నో మహిమలను అనుభవించారు. ఎండాకాలంలో ఆరుబయట మంచాలు వేసుకుని పడుకునేవారు. ఒకరోజు బాబావారు అర్ధరాత్రి సమయంలో మంచం దగ్గరికి వచ్చి తట్టి లేపి హెచ్చరించారట. స్వామి పుట్టు పండుగకు ధరంసింగ్ గారు పర్తికి రావటం జరిగింది. ఇంట్లో వారి సతీమణి ఇంటి పనితో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఎప్పుడూ జరిగేదే. ఆ సంవత్సరం బాబావారు ఆమెకు కలలో కనపడి, మీ ఆయన నా దర్శనానికి వచ్చాడు, పుట్టు పండుగకు మీ ఇంటికే వచ్చి ఆశీర్వదిస్తాను, ఉదయం రెడీగా ఉండు అన్నారట. ఇంకేం, ఆమె ఆనందానికి అంతులేదు. స్వామికి కుర్చీ వేసి అలంకరించి ధ్యానం చేస్తూ కూర్చుండగా కుర్చీ కదిలిన చప్పుడయింది. ఏమిటిని కనులు తెరిచి చూస్తే స్వామి విచ్చేసినట్లుగా గుర్తులు. కుర్చీ పైన స్వామి పాదాలు, విభూతిమయమైన గుర్తులు గది అంతా కనిపించాయట. సర్వాంతర్యామి సర్వేశ్వర సాయి మహిమకు అంతేముంది. నువ్వే పొడుగు. నెల్లూరు వాస్తవ్యులే దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. పొట్టివారు, చాలా గట్టివారు, హాస్యచిత్రులు. స్వామి ఆయన్ని ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేవారట. శాస్త్రి, నువ్వు పొడుగా, నేను పొడుగా? దానికి శాస్త్రి గారు, స్వామి మీరే పొడుగు అంటే, కాదు, నా వెంట్రుకలు కిరీటంలా ఉంటాయి, అందువల్ల నీకు అలా అనిపిస్తుంది అని స్వామి అనేవారట. ఒకసారి శాస్త్రి గారు కొంతమంది భక్తులతో కలిసి సముద్ర స్నానాలకు వెళ్ళటం జరిగింది. అనంతరం ఒడ్డున బట్టలు మార్చుకోవడానికి వచ్చేసరికి ఎంతమంది అయితే స్నానానికి వచ్చారో అంతమందికి సరిపడా విభూది ప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు ఉన్నాయి. చంద్రునిలో వారికి స్వామి దర్శనమయ్యింది. తెల్లవారుజామున వారు అనుభవించిన దివ్య లీల ఇది. ఎక్కడ ఉన్నావో బాబా, ఇక్కడ రావేలా, ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఉన్నావు అన్న పాట గుర్తుకు రావటం లేదు. వెంకటగిరి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సంస్థానం సాయి చరిత్రలో ప్రసిద్ధమైనది, చారిత్రాత్మకమైనది. స్వామి తొలి ప్రసంగం, దసరా ప్రశాంతి విద్వన్ మహాసభ, రథోత్సవాలు ప్రారంభమైనది వెంకటగిరిలోనే. వెంకటగిరి రాజావారు మహాభక్తులు. వారికి స్వామి రామచంద్రునిగా దర్శనము అనుగ్రహించి సీతారామ లక్ష్మణుల స్ఫటిక నీలవర్ణ విగ్రహాలను సృష్టించి ఇచ్చి ఆశీర్వదించింది అక్కడే. శ్రీ సత్యసాయి సుప్రభాతము, సత్యం శివం సుందరం మొదటి 3 సంపుటాలు రచించిన శ్రీ దూపాటి తిరుమలాచార్యుల వారు వెంకటగిరి ఆస్థాన విద్వాంసులే. స్వీయ రచనలతో స్వామిని ఆనందపరిచి తాము వ్రాసిన పాటలను
బాబావారు స్వయంగా పాడగా విని మహదానందం పొందిన మహాభక్తులు. అంతేకాదు చక్కని గీత రచయిత శ్రీ రామశర్మ గారు వెంకటగిరి వాస్తవ్యులే. బాబావారి చిరకాల భక్తులు సంజీవ శెట్టి గారిని పలువురు ఎరుగుదురు కూడా. వెంకటగిరిలో ఆనాడు జరిగిన శాస్త్రీయ సంగీత కచేరీలు తెలియనివి కావు. స్వామి సమక్షంలో పాడని గాయకులు లేరనవచ్చు. వెంకటగిరి ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి దివ్య చరిత్రలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. నేను స్వామి జన్మదిన వేడుకలను వెంకటగిరిలో జరిపిన సందర్భంలో 2 సార్లు వెళ్ళాను. అక్కడే ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య బిరుదురాజు రామరాజు గారులతో వేదిక పంచుకోవడం జరిగింది. రాజప్రాసాదాలు, సౌధాలు, నిత్య నగార ఈనాటికి వెంకటగిరిలో ఉన్నాయి. నాకు పెద్ద రాజసౌధంలో విడిది ఇచ్చారు. భయమేసి కిందికి దిగివచ్చి సంగీత కళాకారుల మధ్య పడుకున్నాను. రాచమర్యాదల్లో అంతర్భాగంగా ఉదయం టిఫిన్ కింద 1/2 డజను ఇడ్లీలు, పళ్ళెం నిండా ఉప్మా, పూరీల దొంతర, దోసలు వరుస క్రమంలో చీరలలాగా పేర్చి నా ముందు ఉంచారు. బాబోయ్, నేనేమి కింకాంగ్ని అనుకున్నారా? నా వల్ల కాదన్నాను. దానికి వారు, రాచమర్యాదలు ఇలాగే ఉంటాయి, మీకు కావలసినంత తిని వదిలేయండి అన్నారు. వెంకటగిరి సభను ముగించుకొని పుట్టపర్తికి చేరాను. అప్పుడు కాలేజీ భవన నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కాన్పూర్ ఐఐటి మాజీ డైరెక్టర్ బోసు గారు పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంకాల సమయంలో నేను కూడా సేవాదళంతో చేరి గుణపం పట్టుకుని పనిచేస్తున్నాను. బాబావారు అటువైపు వస్తారని తెలుసు. దర్శనం గ్యారంటీ, అది నా ఉద్దేశ్యం. స్వామి కారు ఆపి మెల్లగా నా దగ్గర దిగి, వెంకటగిరి నుండి వస్తున్నావా? సంతోషం, నువ్వు కూడా పనిచేస్తున్నావే అన్నారు. మహదానందపడిపోయాను. సేవాదళ్ కన్వీనర్గా, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడుగా, 3 జిల్లాలకు జోనల్ కన్వీనర్గా ఎదిగిన మిత్రుడు శ్రీ ఆదూరి శ్రీనివాసరావును గురించి చెప్పుకోవాలి. కావలిలో జవహర్ భారతి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గా ఉండేవారు. చంద్రమ్మ గారు, సాయిరామ్ సార్, ఈ రోజు వారి శ్రీపతి చూసామ్మా, ఇది దిస్ ఈజ్ స్వామి అమ్మా. నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. స్వామి, నువ్వు అనుకున్నావా అమ్మగారు వస్తారని? నువ్వు చెప్పు చంద్రమ్మ. సాయిరామ్, మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు అర్థం చేసుకోవద్దు. ఆయన ఎవరు, మనం ఎవరమ్మా అర్థం చేసుకోవటానికి? ఏమర్థం అవుతుంది? ప్రపంచం తల్లకిందకి ఆనందించడం, ఆస్వాదించడం, ఆచరించడము, అనుభవించడం మన పని. అమ్మా ఎంత కరెక్ట్ గా వచ్చింది చూడ అమ్మ, నెల్లూరు జిల్లా నువ్వు వచ్చిన రోజు. అవును బాబాజీ, అవును బాబాజీ. దిస్ ఈజ్ స్వామి లవ్. అమ్మా, మీ ప్రసంగం వినే భాగ్యం ఈ రోజు కలగడం నాకు చాలా సంతోషం అమ్మా. నా అదృష్టంగా భావిస్తున్నాను. చదవండి. శ్రీ ఆదూరి శ్రీనివాసరావు గారిని గురించి చెప్పుకోవాలి. కావలిలో జవహర్ భారతి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా ఉండేవారు. బాబా అంటే ఎనలేని భక్తి. కాలేజీలో ఆయనను సాయిబాబా అని పిలిచేవారట. శ్రీనివాసరావు చక్కని రచయిత, మంచి వక్త, సౌమ్యుడు, సేవాభావం తొణికిసలాడుతుంది. అతనిలో హాస్య చతురుడు, కలుపుగోలు మనిషి. ఎన్నెన్నో నూతన కార్యక్రమాలు అతడి సారథ్యంలో జరిగాయి. సాయి సందేశ వ్యాప్తిలో ఆరితేరినవాడు. జిల్లాల నుంచి వివిధ రంగాలకు చెందిన వారిని పర్తికి తీసుకుని వచ్చి స్వామి దర్శనం చేయించేవాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారికి సుపరిచితుడు. నెల్లూరు జిల్లాలో కృష్ణార్జునలోలే మరో 2 ఉన్నారు. నెల్లూరు వాస్తవ్యులు జొన్నా సుబ్రహ్మణ్యం గారు, సూళ్లూరుపేట వాస్తవ్యులు కేవి కృష్ణయ్య గారు. విడరాని బంధం వారిది. జొన్నా సుబ్రహ్మణ్యం గారు స్వామి కాలేజీ పిల్లల కోసం అనేక పర్యాయములు పౌరాణిక చిత్రాలను బెంగళూరు, పర్తిలలో ప్రదర్శించారు. స్వామి అనుమతి పొంది ప్రొజెక్టర్ వ్యాను ఆపరేటర్లను మద్రాసు నుండి తరలించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి వ్యయ ప్రయాసలు కోర్చి మిత్రుని సహాయంతో ప్రదర్శించి విద్యార్థులకు వినోదం, విజ్ఞానం కలిగించారు. స్వామి కూడా వీటిని తిలకించడం జరిగింది. లేక కలిగిన పుత్రుడు.
వివాహమైన 14 సంవత్సరాల తరువాత శ్రీ జొన్నా సుబ్రహ్మణ్యం గారికి బాబావారి ఆశి ప్రభావంతో కుమారుడు కలిగాడు. ఆ అబ్బాయికి స్వామి స్వభాను అని నామకరణం చేశారు. బెంగుళూరు బృందావనం కాలేజీలో అలంకరణలన్నీ శ్రీ జొన్నా సుబ్రహ్మణ్యం, కృష్ణయ్య గారులు సమకూర్చినవి. బృందావనం కాలేజీ ముందు భాగంలో ఒక పక్క కృష్ణార్జునులు, వేరొక పక్క హనుమ గరుత్మంతులు. ఆడిటోరియం పక్కన 20 అడుగుల షిరిడీ సాయి దివ్య రూపం. ఆడిటోరియం ముందు లైబ్రరీ ముఖద్వారం వద్ద ఏనుగులు దీపాలు అన్ని ఇనుప గ్రిల్లుతో తయారు చేయించి అమర్చినారు ఇరువురు. కాలేజీ లోపల క్రీస్తు, శంకరాచార్యుల రూపాలను ఐరన్ గ్రిల్స్ తో తయారు చేయించి అమర్చినారు. కోట గ్రామంలో ఒక ఆమెకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి గణపతి విగ్రహాన్ని బృందావనం కాలేజీకి పంపమన్నారట. ప్రస్తుతం అక్కడున్నది అదే. ప్రేయర్ హాల్లో షిరిడీ సాయి పాలరాతి విగ్రహం కావలివారు తెచ్చినది. ఒకనాడు బాబావారు కారులో వచ్చి వీటిని చూచి, ఇవన్నీ ఎక్కడివి, ఎవరిచ్చారు అని అడిగారు. కారులో అప్పటి వైస్ ఛాన్సలర్ సంపత్ గారు కూడా ఉన్నారు. స్వామి, అంతా మీ దయ, ఈసారికి క్షమించండి అంటూ ఆ వెనుకనున్న జొన్నా సుబ్రహ్మణ్యం గారిని, కృష్ణయ్య గారిని, ఆదూరి శ్రీనివాసరావు గారిని రమ్మని సైగ చేశాను. పరిగెత్తుకుంటూ వచ్చి వారు స్వామి పాదాలపై వ్రాలారు. నాకంతా తెలుసు, సంతోషం అన్నారు స్వామి. ఆడిటోరియంలో షిరిడీ సాయి, పత్తి సాయి తైలవర్ణ చిత్రాలు వారి భక్తి ప్రసూనాలే. ఆ రోజుల్లో బృందావనంలో శ్రీ ప్రభాకర్ గారని ఇంజనీర్ ఉండేవారు. వారి తండ్రి శ్రీ గోపాలరావు గారు సిటిఓగా ఉండేవారు. ఆ కుటుంబం నాకు బాగా తెలుసు. ప్రభాకర్ గారు బృందావనంలో కొత్త భవనాన్ని స్వామి ఆజ్ఞతో నిర్మించారు. ఆయన బృందావనం కాలేజీలో తోటను అలంకరించడానికి చక్కని స్టాండులను, వేలాడే గొలుసులను అమర్చి కుండీలను సమకూర్చారు. బృందావనం కాలేజీ అందచందాలు వీరి కృషి, సేవ, త్యాగముల ఫలితం అనవచ్చు. సందర్శించే వారికి చూడముచ్చటగా నుండేది. కాలేజీలో స్వామి సూక్తులను కూడా పెయింట్ వేయించి ఆసక్తిజనకంగా శ్రీవారి ఆశీస్సులతో రూపొందించడం జరిగింది. నెల్లూరులో రాష్ట్ర స్థాయి స్టడీ సర్కిల్ సమావేశాలు 3 జరిగాయి. కావలిలో సాయి అర్చన పేరుతో గ్రామాభ్యుదయ కార్యక్రమాల గోష్ఠి రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమ సమీక్షను ఆనాటి రాష్ట్ర కన్వీనర్ శ్రీ వెంకటరెడ్డి గారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. కార్డు ముక్క రాస్తే చాలు, ఏ పనికైనా రెడీ అనేవారు నెల్లూరు జిల్లా కార్యకర్తలు. నెల్లూరులో ఈనాడు సర్వాంగ సుందరమైన సాయి మందిరం ఉన్నది. శ్రీ ధన్వంతరెడ్డి గారు, శ్రీ కోడూరి రామకృష్ణారెడ్డి గారు, శ్రీ సత్యనారాయణ గారు రిటైర్డ్ కలెక్టర్, శ్రీ ఫణిరెడ్డి గారు మొదలైన వారు ఎంతో కృషి చేసినారు. కావలిలో ఆనంద సాయి మందిరం నిర్మాణమై నిత్య ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో కళకళలాడుతున్నది. భౌతికంగా పర్తిలో ఉండి తమ దివ్య సంకల్ప ఆశీస్సులతో సామాన్యులతో అసామాన్య బృహత్ కార్యాలను నడిపించిన బ్రహ్మాండ నాయకులు భగవాన్ బాబావారు. నెల్లూరు కాలేజీ ఇంగ్లీషు ప్రొఫెసర్ విఎస్ రామచంద్రరావు గారు ఆనాడు రాష్ట్ర ఆధ్వర్యంలో నడిపిన సాయి స్రవంతి పత్రికకు ప్రధాన సంచాలకులుగా ఉంటూ శ్రీ వెంకటేశ్వరరావు విజయవాడ వారి సహకారంతో నివేదికలు, రాష్ట్ర స్థాయి సమీక్షలు రూపొందించి అన్ని జిల్లాల వారికి, కేంద్ర స్థాయికి పంపేవారు. ఇద్దరు క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులే. మన సాయి భక్తులు లేని రంగం కానీ, చేయలేని కార్యక్రమం కానీ లేదంటే అతిశయోక్తి కాదు. మన దేవుడు అజేయ శక్తి. 12వ అధ్యాయం సాయి సేవా సంస్థ రజతోత్సవాలు. ప్రశాంతి నిలయమంతా సందడే సందడి. అంతటా పండుగ వాతావరణం. రంగురంగుల అలంకరణలు కనువిందు చేస్తున్నాయి. ప్రతి షెడ్డు నిండిపోయింది. భక్తులు ఇసుక వేస్తే రాలదన్నట్టు క్రిక్కిరిసిపోయారు. ఎక్కడ చూసినా ప్రతి జిల్లా వారు ఏవేవో ప్రాక్టీస్ చేస్తున్నారు. చెక్క భజనలు, కోలాటాలు, నృత్యాలు, పాండురంగ భజనలు, పులి డ్యాన్సులు, విచిత్ర వేషాలు, ఊరేగింపు పల్లకీలు ఒకటేమిటి, రాష్ట్రం నలుమూలల ఏవైతే గ్రామీణ సంస్కృతిని చాటుతున్నాయో అవన్నీ నిలయానికి చేరాయి. ఇంతకీ ఏమిటనుకున్నారు? 1988లో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రజతోత్సవాలను శ్రీవారి సన్నిధిలో జరుపుకునే అపూర్వ వేడుక. ఆ జనాన్ని చూసి ముచ్చెమటలు పోస్తున్నాయి నాకు. ఉత్సవాలకు
సూత్రప్రాయంగా బాబావారు అంగీకరించారు, కానీ తేదీలను ఖచ్చితంగా తెలపలేదు. ఎప్పుడెప్పుడు అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. ఏం చెప్పను, నాకే తెలియదే. నిలయంలో పెద్దలందరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాను. స్వామికి నివేదించడానికి ఉదయం సాయంత్రం ఆరాట పడుతూనే ఉన్నాను. స్వామి దృష్టిని ఆకర్షించడానికి చేతులు జోడించి మెడ సాగదీసి వంగి వంగి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. వారి కరుణ కలిగితేనే తప్ప కోరుకుంటే చాలదు కదా. ఆ ముందు రోజే వెస్ట్ బెంగాల్ వారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినారు. ప్రశాంతి మందిరం గోపురం చుట్టూ పిట్టగోడంతా రంగురంగుల దీపాలు అమర్చారు. క్రింద రైలు పట్టాల మాదిరి కొన్నింటిని అమర్చారు. సాయం సమయంలో బాబావారు ఆనాటి సత్యసాయి వరల్డ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ ఇందులాల్ షా గారు, వైస్ చైర్మన్ శ్రీ శ్రీనివాసన్ గారు, ఆనాటి అఖిల భారత సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారు, ఇతర రాష్ట్రాల అధ్యక్షులు వెంటరాగా మందిరం ముందు నిల్చుని చూస్తున్నారు. వెంటనే ప్రదర్శన ప్రారంభమైంది. రామాయణ గాథలోని ఘట్టాలను వివరిస్తూ విద్యుత్ దీపాలంకరణ గావించిన రూపాలు అభినయంతో ఎత్తైన గోపురం చుట్టూ మెరిసిపోతుంటే ఆ రాత్రివేళ ఎంత బాగుందో చెప్పలేము. బాబావారు ఉత్సాహంగా వింతను చూస్తూ అడిగి అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇలాంటి ప్రదర్శన మొదటిదదే. మళ్ళీ ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు. రేపే రెడీగా ఉండు. కాలుగాలిన పిల్లిలాగా ఉంది నా పరిస్థితి. ప్రతి షెడ్డులోకి వెళ్ళి రిహార్సల్స్ చూడటం రావటం. ఎవరైనా ఎప్పుడు అని అడిగితే మాట దాటేయడం. ఇది వరుస ప్రతిరోజు. ఒక్కొక్క జిల్లా వారు తమ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటూ సరంజామాతో దిగిపోయారు. స్త్రీలు, పురుషులు, యువకులు, బాలలంతా అనేక రకాల కార్యక్రమాలలో తనములకలుగా నిమగ్నమైనారు. కబురు వచ్చేసింది, రేపే రెడీగా ఉండమన్నారు. ప్రశాంతి మందిరం ముందు ఇసుక మీద వరుసలో కూర్చునేవారు భక్తులు. స్వామి మందిరం ఎదుట పద్మాకారంగానున్న స్తూపానికి సమీపంలో వినాయక విగ్రహం ముందు ఆసీనులై ఉంటారని, జిల్లాల వారీగా ఒకరి తర్వాత ఒకరు నమస్కరించి వేరొక పక్కగా వరుసగా కదిలి ముందుకు సాగాలని ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారం సిద్ధమైనాము. బాబావారు ముహూర్త సమయానికి విచ్చేశారు. కారుణ్యానంద గారు కుర్చీకి ఒకవైపున, నేనొక వైపున కూర్చుని ఉన్నాము. చిన్నప్పటి నుండి మా ఇంటికి పెద్దవారెవరు వచ్చినా సరే నమస్కారం చేయడం, పెద్దల పట్ల వినయంగా ఉండడం విధిగా పాటించేటట్లు మమ్మల్ని మిలిటరీ విధానంలో పెంచారు. స్వామి వచ్చేసరికి ఈ సాంస్కృతిక ప్రదర్శనల ప్రారంభంలో మా రమణారావు గారు ముందుండాలనుకున్నాను. వారికి ఒక పళ్ళెంలో పువ్వులు, స్వామి చేత రిబ్బన్ కట్ చేయించడానికి కత్తెర ఇచ్చాము. బాబావారు రాగానే పుష్పగుచ్చాన్ని అందుకున్నారు. రిబ్బన్ కట్ చేశారు. గాలిలోకి బెలూన్లు వదిలారు. ఇక ప్రారంభమైంది శ్రీ సత్యసాయి కళా ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్ సేవా సంస్థల సంబరాలు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి సమావేశాల ప్రారంభం రమణారావు గారి చేతనే చేయించేవాడని. రాజమండ్రి, విశాఖపట్నం, చోడవరం అన్ని చోట్ల అదే పద్ధతి. మనది ఆధ్యాత్మిక సంస్థ. మార్పులు చేర్పులు వెనువెంటనే చేయడం రాజకీయ పద్ధతి. ఒక గవర్నమెంట్ రాగానే కొత్త విధి విధానాలు రూపొందించడం ప్రభుత్వ తరహా వ్యవహార శైలి. కానీ మనది ఆధ్యాత్మిక సంస్థ. పెద్దలందరూ ఉండాలి, యువకులచే చేయించాలి. పెద్దల పట్ల గౌరవం, సమకాలీనుల పట్ల స్నేహం, పిన్నల పట్ల ప్రేమ ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సంస్థ అనిపించుకుంటుంది. బాబావారు అనుభవజ్ఞులను, వృద్ధులను ఏనాడూ వదలలేదు. గుర్తించి గౌరవించి సత్కరించేవారు. రాష్ట్ర అధ్యక్షుల సమావేశాలకు పెద్దలు, అనుభవజ్ఞులు, ప్రశాంతి నిలయ స్థిర నివాసులైన శ్రీ కల్లూరి గోపాలరావు గారిని, శ్రీ హెస్మాడి గారిని స్వామి పంపించేవారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ సమయంలో వారిని ప్రశంసిస్తూ సత్కరిస్తూ వారు ఎక్కడికో పోవటం లేదని, ప్రస్తుతం ఉన్న వారికి సహాయ సహకార సలహాల సంప్రదింపులలో చేదోడు వాదోడుగా ఉంటారని, పాతవారు కొత్తవారు అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పేవారు. కనుక ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణ ప్రభుత్వాల పార్టీల మార్పిడి వంటిది కానే కాదు. అది నిరంతర ప్రవాహం. పాత కొత్తల మేళవింపు పడుగు పేకలాగా అల్లుకుని ఉండాలి. చెక్క భజన. స్వామికి చెక్క భజన బాగా నచ్చినట్లుంది. ఆ బృందం వారు గుంటూరు జిల్లా మున్నంగి గ్రామస్తులు. ఆ ట్రూప్ లీడర్ను పుట్టపర్తికి పిలిపించి కాలేజీ విద్యార్థులకు నేర్పించారు.
బాబా వారి జన్మదినోత్సవం నాడు సాయంకాలం 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి పూర్ణచంద్ర ఆడిటోరియంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పండిట్ రవిశంకర్ గారి సితార్ వాద్య కచేరి. ఆనాడు సర్వధర్మ స్తూపం ఎదురుగా ఉండిన ఐస్ క్రీమ్ షాప్ ముందు చెక్క భజన. ఉత్తర హిందుస్థానీ సితార్ వాద్య కచేరీ అందరికీ అర్థం కాదన్నమాట వాస్తవం. పైకి అనలేకపోయినా నిజం అదే కదా. అందువల్ల చెక్క భజన దగ్గరే చేరారు జనం. స్వామి కూడా వాళ్ళకి ప్రతి గంటకి ఒకసారి తినుబండారాలు, యాపిల్ పళ్ళు, ఐస్ క్రీములు పంపించారు. అసలే అది ప్రశాంతి నిలయం. అంతటా పండుగ వాతావరణం, భక్తుల సందడే సందడి. ఇక చూడండి, చెక్క భజన వారి గంతులకు, తాళాలకు, గాన వాయిద్యాలకు హద్దు పద్దు లేదు. వాయించి పారేస్తున్నారు. పూర్ణచంద్రలో సంగీత కార్యక్రమం పూర్తయింది. హారతి తర్వాత భగవానుడు మందిరానికి విచ్చేశారు. ఇంకా మన చెక్క భజన వారు ఆపకపోగా జోరు పెంచారు. నాలో ఉత్సాహం ఉరకలేసి నేను కూడా భజన చెక్క పట్టుకుని వారితో కలిసి ఎగరడం ప్రారంభించాను. రాత్రి 9 అవుతున్నది. బాబావారు రమ్మన్నారని నాకు కబురు వచ్చింది. నాకు ముచ్చెమటలు పోశాయి. స్వామి ఏమంటారో అని సందేహిస్తున్నాను. మేడపైకి రమ్మన్నారు. నన్ను పీకేయండి. సింహాసనాధిష్ఠులై ఉన్నారు బాబా. చుట్టూ పెద్దలు, శ్రీ గోకాక్ గారు, శ్రీ కుటుంబరావు గారు, శ్రీ చిరంజీవిరావు గారు, శ్రీ జోగారావు గారు, స్వామి కాలేజీలో పనిచేసే లెక్చరర్లు కొందరు ఉన్నారు. స్వామి దగ్గరకు వెళ్ళి పాద నమస్కారం చేశాను. స్వామి అన్నారు, చూడు అనిల్ కుమార్, నీవా స్టూడెంట్ ప్రెసిడెంట్వి, మంచి సూటు వేసుకున్నావు. నీవా స్టేట్ ప్రెసిడెంట్వి, మంచి సూటు వేసుకున్నావు. ఈ చెక్క భజన అంటూ గంతులేస్తుంటే ఏం బాగుంటుంది? అందరూ ఏమనుకుంటారు? స్వామికి నమస్కారాలు అర్పిస్తూ నేను ఇలా అన్నాను, స్వామి, మహాభక్తులైన పల్లెల వారి చెక్క భజనలో పాల్గొనడానికి ఈ స్టేట్ ప్రెసిడెంట్ పదవి అడ్డు వస్తే నన్ను తీసేయండి. నాకు ఈ గ్రామాల వారితోటే ఆనందం. నాకు పదవులు వద్దు. నన్ను దయచేసి పీకేయండి. బాబా గారు నవ్వి అక్కడున్న పెద్దలతో, చూశారా ఏమంటున్నాడో? అతడి భావం నాకు తెలియనిది కాదు, మీకు తెలియాలని అన్నారు. నిజానికి ఈనాటికి కూడా నేను గ్రామీణులు పిల్లలతో గడపడం ఇష్టపడతాను. నాకు విఐపి అంటేనే భయం. నాకు విఐపి కావాలని ఈ జన్మలో లేదు. సామాన్య భక్తుడిగా అందరిలో కలుపుగోలుగా ఏ తారతమ్యము లేకుండా ఆనందంగా గడపడమే నేను ఎప్పుడూ కోరుకునేది. నన్ను స్వామి అనుగ్రహించి అదే అన్నారు. ఎలా ఉంది మీ కాలేజీ, ఎలా ఉన్నావు అని అడిగారు. అప్పట్లో రాష్ట్రంలో 1వ తేదీనే జీతాలిచ్చే కాలేజీలు చాలా తక్కువ. టంచనగా అనాపైసలతో సహా లెక్కగట్టి కవర్ పైన వివరాలు రాసి ప్రతి నెల 1వ తేదీన మా చేతికి అందించి మా ఏసీ కాలేజీ కూడా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యింది. జీతాలు సవ్యంగా అందట్లేదు. అందుకనే బాబా వారు ఆ ప్రశ్న వేశారనిపించింది. స్వామి, జీతాలు నెలసరిగా అందకపోయినా మీ దయ వల్ల బాగానే ఉన్నాము. మా కాలేజీలో భార్యాభర్తలు ఇరువురు పనిచేసేవారు తక్కువ. వారన్నా అడ్వాన్స్ కొరకు వెంపర్లాడుతున్నారు. కానీ నేను ఏనాడో అడ్వాన్స్ తీసుకోలేదు. ఏ ఇబ్బంది లేకుండా స్వామి చూసుకుంటున్నారు అన్నాను. చాలా సంతోషం, నీకు ఏ లోటు ఉండదు అన్నారు స్వామి. ఆ ప్రకారమే ఇంట్లో ఆకస్మికంగా ఏ ఖర్చు వచ్చినా సరిగ్గా సమయానికి సాయం అందేది. నా భక్తుల ఇళ్లలో లేమి ఉండదు అన్న సాయి మాట భక్తులకు అనుభవమే కదా. అప్పుడు స్వామి, రేపు ఉదయం మందిరం ముందు మళ్ళీ చెక్క భజన పెట్టిద్దాం, పొద్దుపోయింది, ఇక వారిని నిలుపుదల చేసేయి అన్నారు. స్వామి, వాళ్ళు ఇప్పుడు నా మాట వినే స్థితిలో లేరు. అందున గంటకి మీరు పంపుతున్న ప్రసాదాలు అందుతున్నాయి. ఇంకా వారిని ఎవరు ఆపగలరు? పైగా స్వామి వారు రేపు ఉండడానికి వీలు పడదు. బస్సు పర్మిట్ ఇవాల్టి వరకే ఉంది అన్నాను. వెంటనే బాబా వారు, అలాగా, పర్మిట్ పొడిగించడానికి డబ్బు ఇస్తానని చెప్పు, బస్సు ఛార్జీలు నేను ఇస్తానని చెప్పు అన్నారు. నేను గజగజా వణికిపోతూ, ఈ మాటలు వారికి చెప్పే ధైర్యం నాకు లేదు స్వామి. స్వామి ఉండమంటే తప్పక ఉంటాము. స్వామి మాట కాదంటామా? ఎంత అపచారము! స్వామి దగ్గర డబ్బులు తీసుకుంటామా? పర్మిట్ లేదంటూ డ్రైవర్ పేచీ పెడితే బస్సు కదలదు. సంతోషంగా రేపుండి స్వామి దగ్గర ఆడి పాడి వెళ్తాం అంటారు స్వామి అని సమాధానం ఇచ్చాను. చూడండి ఎంత భక్తి ఉందో. దీపం క్రింద క్రీనీడ ఉన్నట్లే ఉన్నారు మీరు. దూరం నుంచి తేనెటీగలు వచ్చి కమలాలపై వాల్తాయి. దగ్గరున్న కప్పలు
మకరందం రుచి గ్రహించలేవు. మీతో ఆడుతూ పాడుతూ ఉన్న స్వామిని మీరు యథాలాపంగా తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల వారి భక్తి ప్రపత్తులు చూస్తున్నారుగా అన్నారు స్వామి అక్కడున్న వారితో. ఇందులో ఎంతో నిజముంది. అందువలననే కాబోలు నీదర్ ద టెంపుల్ ఫార్దర్ ఫ్రమ్ ద గాడ్, అంటే గుడికి దగ్గరగా దేవునికి దూరంగా ఉన్నారని స్వామి వారి ఉద్దేశం. స్వామి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం మందిరం ముందు మళ్ళీ చెక్క భజన జరిగింది. అనంతరం సత్కారాలు జరిగాయి. అందరికీ శాలువలు బట్టలు ఇచ్చారు. కొందరికి ఉంగరాలు హారాలు సృష్టించి ఇచ్చారు. స్వామి ఈ చెక్క భజన కాలేజీ పిల్లలకు నేర్పిస్తారని తెలిసి చెక్క జతలు కుప్పల తెప్పలుగా గుంటూరు జిల్లా నుంచి ఊడిపడ్డాయి. సాయి రామన్ ఆపేయమంటారా సాయి? ఓకే, సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈవిడ కడప వాస్తవురాలండి, రిటైర్డ్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్. నాతో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల బట్టి సహజీవనం చేస్తుంది. వినమ్రతకు మారు పేరు. అంటే మీరు చూశారంటే నేను చూశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా ఇంటికి 2 సార్లు వచ్చింది. ఆ పొజిషన్లో ఉండి ఎంత వినమ్రతగా ఉంటుందంటే, వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్తే అక్కడ పెద్ద మోస్ట్ ఫేమస్ అమ్మన్ టెంపుల్ ఇన్ చెన్నై, ఆ గుడి మొత్తం ఎంత ఎంత పవిత్రంగా చూపించిందో. అటువంటి అద్భుతమైన శ్రీమూర్తి అండి చంద్రమ్మ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈరోజు చాలా చక్కగా మధుర స్వరంతో చదివారండి. చాలా చక్కగా చదివారు. అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఉందండి. సాయిరామ్. ఇంకొక మాట అమ్మా, యాక్చువల్లీ మేము ఈ జ్ఞాపకాల పందిరి ఆల్రెడీ మన సబ్జెక్ట్ అయిపోయింది మాది. వీ హావ్ డన్ దిస్ ఆల్రెడీ. ఎప్పుడైతే కామరాజు గారు ఆ రోజు, నాకు తెలుసు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, నాకు రాత్రే మెసేజ్ వచ్చింది. అంటే నా సర్కిల్ నాది, ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్. ఎప్పుడైతే ఆయన స్వామిలో ఐక్యం అయిపోయారన్నో, పెద్ద కామరాజు గారికి ఇష్టమైన ఒక ఆయన చేత, కవి చేత 70 నిమిషాలు మాట్లాడారు. బహుశా ఎక్కడ కూడా విశ్వవ్యాప్తంగా ఆయన స్మృతిగా 70 నిమిషాలు సత్తంగా ఎవరు ఎప్పుడు అదే రోజు. నోబడీ హాస్ డన్ దిస్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అహం సత్యబోధక. నేను గంటపాఠం చెప్తున్నా. ఆయన గురించి 70 నిమిషాలు అద్భుతంగా మాట్లాడు. ఈ సాంస్క్రిట్ పోయిట్ ఆయన మాట్లాడిన ఆయన. సో అప్పుడు వెంటనే ఐ హ్యాడ్ ఎ థాట్. నేను వెంటనే వాళ్ళ మిస్సెస్ కి, వాళ్ళ అమ్మాయి తేజస్వి అని, మీకు బాగా తెలుసు నాకంటే, ప్రతి ఐ హ్యాడ్ థాట్ దట్. ఎందుకంటే నీకు నీ హృదయంలో మాకు ఎంత స్థానం ఇచ్చారో కామరాజు అనిల్ కుమార్ గారు, అహం సత్యబోధక అన్నా కానీ ఈ గ్రూప్ మెంబర్ ఎవ్వరు పోయినా అంతటి ఉన్నతంగా అద్భుతంగా మాట్లాడేవారు వారి ఇంటికి వెళ్తే. వాళ్ళు అలా పలకరించడము అంటే వీళ్ళు ఒక మంచి ప్లాట్ఫారము. ఎటువంటి కూడా వ్యక్తిగతమైన ప్రైజ్ గురించి కాకుండా స్వామి యొక్క నామాన్ని పంచాలి, స్వామి యొక్క ప్రబోధనలు పంచాలి సమాజానికి అని ఆయన మధ్యలో మేమెవరమ్మా క్రియేట్ చేయడానికి ఈ సెల్ఫ్ అసెస్మెంట్. అది సో దెన్ వీ హ్యాడ్ ఎ థాట్ దట్ జనరల్ గా తపోవనం అంటే 3 సార్లు చదువుకున్నాం. గురు చేస్తే ఒక 2 సార్లు చదివాం. రేపు కూడా మళ్ళీ బర్త్డే ముందు చేద్దాం అనుకుంటున్నాం. వెంటనే వీ హ్యాడ్ ఎ థాట్ దట్ జ్ఞాపకాలు పొందిరి ఆయన జ్ఞాపకార్థము వీ మస్ట్ రికలెక్ట్. ఎంత అద్భుతమైన అంశాలు చూడండి. ఒకసారిగా ఎన్నిసార్లు చదువుకోవచ్చు. ఇది కేవలం అనిల్ కుమార్ గారి జ్ఞాపకాలు కాదు, స్వామి జ్ఞాపకాలు. ఇట్స్ నాట్ అనిల్ కుమార్ గారి జ్ఞాపకాలు కాదండి, స్వామి యొక్క ప్రేమతత్వాన్ని, స్వామి ప్రేమతత్వం పునశ్చరణ చేసుకోవటం అనమాట. యాక్చువల్ గా ఈరోజు సబ్జెక్ట్ నేను సృష్టి రహస్యం, హౌ దిస్ క్రియేషన్ వాజ్ హ్యాపెన్, బట్ ఈరోజు కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే మనం అనుకునే ఏం కాదు. నా డైరీలోనేమో, స్వామి డైరీలోనేమో గురు పూర్ణం గురించి మాట్లాడతానని టాపిక్ రాశాను. చెప్పడానికేమో సృష్టి రహస్యం గురించి ప్రిపేర్ చేశాను వీళ్ళు మెంటల్లీ. సో ఐఎమ్ నాట్ స్పీకింగ్ టుడే అబౌట్ దిస్, హౌ దిస్ క్రియేషన్ విల్ హ్యాపెన్. యూ కెన్ డీల్ లేటర్. సో 5-10 నిమిషాల్లో ఐ కెన్ కంక్లూడ్ మై సత్సంగా. ఇందాక అమ్మగారు చెప్పిన ఒక అంశము, అది ముగ్గురు తల్లులు గ్యాదర్ అయిన తర్వాత, అమ్మ నువ్వు కూడా ఆన్లైన్ లో ఉండు, వింటూ ఉన్నాను. ఆ ముగ్గురు తల్లులు
ఆ ముగ్గురు తల్లులు గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు కౌశల్య అదే శ్రీరామ చాలా బాగా చెప్పింది అమ్మగారు. అది గొప్పతనం అండి. ఏ మాటని ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఔన్నత్యంగా చెప్పినప్పుడు ఆ ఔన్నత్యాన్ని ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకే ఇవ్వాలి. రామచంద్రమూర్తి ఎంటర్ అవుతారు సీన్ లోకి. ఏంటమ్మా, ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారు? సో కౌశల్య నేరేటెడ్. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు అమ్మగారు అన్నట్టు, అమ్మా ఈ రాముడు అనే దేహం క్రెడిట్ కాదమ్మా. దిస్ నాట్ క్రెడిట్ గోస్ టు రామ ఫిజికల్ హ్యూమన్ బాడీ. దిస్ ఆల్ ది పవర్ అండ్ ది పవర్ ఆఫ్ ది రామనామం అమ్మా. వాటి అద్భుతం అమ్మా. రామచంద్రమూర్తి ఎందుకు ఆదర్శవంతుడే? న్యాయంగా అయితే నా గురించి అంతా తక్కలు కొట్టుకోవాలి, కాళ్ళు ఎగరేయాల. నా గురించి ఇంత బాగా చెప్పుకుంటున్నారా, నేను ఇంత గొప్ప అని కాళ్ళతో బాగా ఎగరేయాలి, లేకపోతే జుట్టు పైకి ఎగరేయాలి, మీసాలు మెలేయాల. యూఆర్ నాట్ డన్ లైక్ దట్ అమ్మా. ఇదంతా ఈ రాముడు అనే దేహం గొప్పతనం కాదమ్మా, రామనామ మహిమ గొప్పతనం అమ్మా. వాటి ఫ్యాంటాస్టిక్ సిచ్యుయేషన్ అమ్మా. ఇంకో మాట చెప్పింది, ఇప్పుడు మా డిపి మారాడు, కొత్త డిపి వచ్చాడు, పాత విధానాలన్నీ తీసేయడం కుదరదు ఇక్కడ. ఇట్స్ నాట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు బాల వికాస్ ఇన్ఛార్జ్గా స్టేట్, కొత్త ఆవిడ వచ్చింది నేను తీసేస్తా అంటే నడవదు. ఎందుకంటే పొలిటికల్ గా అన్ని కూడా పాత అన్ని కూడా తీసేసి కొత్తగా పెడతా అంటాడు. పెడతాడో లేదో ఇప్పుడు తెలుస్తుంది కళ్ళ ముందు. వాగ్దానం చేసి అయితే వచ్చాం, నెరవేరుస్తానని ఇప్పుడు తెలుస్తుంది, బయటపడుతుంది. సో దిస్ ఈజ్ స్పిరిచువల్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. అవర్ కాన్సెప్ట్ ఈ బేసిక్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతో కూడిన సేవా సంస్థ. ఇంకొక మాట అమ్మా, శ్రీనివాసన్ గారని మాట ఇందాక టాపిక్ వచ్చిందమ్మా. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. హీ కేమ్ టు గోదావరి కని వన్స్ వెరీ లాంగ్ బ్యాక్. శివ నుంచి స్వామి ఆస్కర్ ద శివం యూత్ యు గో టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇంటీరియర్ ప్లేస్, టోటల్ నక్సలిజం కి ఆనుపట్టైన ప్రదేశంలో 2 days ప్రోగ్రామ్ చేశారు. అప్పటిదాకా మాకు ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ సేవ అంటే తెలియదు. అక్కడి నుంచి వ్యాన్ వేసుకొచ్చి మెడికల్ క్యాంపు మొత్తం 2 days ప్రోగ్రామ్ చేశారు. సో కంక్లూడింగ్ సెషన్ అట్ కరీంనగర్. ఆ కరీంనగర్ సభకి శ్రీనివాసన్ గారు రావటం జరిగింది. ఐ ఆల్సో అటెండెడ్. మేము కొత్త అనమాట ఆర్గనైజేషన్, ఇప్పటికీ కొత్త, నేను పాతవాడిని కాదు, ఎప్పటికీ కొత్తవాడిని. ఇంకో 10 సంవత్సరాలు స్వామి వాళ్ళు బతికినా ఎప్పటికీ కొత్తవాడిని నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఇదే మాట చెప్తుంటా, కొత్తగూడెంకి మొదటి రోజు కొత్తవాడిని, ఆ కొత్తగూడెం నుంచి వచ్చిన రోజున కూడా కొత్తగూడెం కొత్తవాడిని. సో ఆర్గనైజేషన్ ఆల్సో ఎప్పటికీ నేను కొత్తవాడిని, పాతవాడిని ఎప్పటికీ కాలేను కూడా. తెలీదు, చాలా దూరంగా కూర్చున్నాం. సామాన్య కార్యకర్తని, ఇప్పటికీ సామాన్య కార్యకర్తనే. నాకు ఇక్కడేం పోస్ట్ కూడా లేవమ్మా నాకు ఇక్కడ మా సమితికి పరంగా, కానీ మా అబ్బాయికి అప్పచెప్పాను బాధ్యత. చాలా దూరంగా కూర్చున్నాను. అయిపోయింది. నేను చెన్నై వచ్చిన తర్వాత 2016లో వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ 2 days సెమినార్ జరిగింది, స్టేట్ కాన్ఫరెన్స్. మొన్న రాజమండ్రిలో మీరు ఉన్నారో లేదు, రాజమండ్రిలో ఈ పదాధికారుల సమావేశం పెట్టారమ్మా. ఓన్లీ పదాధికారులు అంటే ఆ పదాధికారులు ఓన్లీ హెడ్స్ ఉంటే పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి కదమ్మా, అటువంటిది కాకుండా అక్కడ చెన్నైలో ఆల్మోస్ట్ బిగ్ కాన్ఫరెన్స్, మోర్ దాన్ 800-900 ఎంటైర్ తమిళనాడు గ్యాదరింగ్ అమ్మ. బ్లూ లాగూన్ అని అద్భుతమైన ఈ సీ కోస్ట్ లో పెద్ద కూడా రెస్టారెంట్ అనమాట. 2 days సెమినార్ నేను వచ్చిన కొత్తలో. ఆల్సో ఇక్కడ కూడా లిమిటెడ్ చేశారు, లిమిటెడ్ చేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది అయ్యారు. సో దేర్ ఫస్ట్ డే కాన్ఫరెన్స్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. సో నాకు ఎప్పుడో 15-20 వచ్చింది. మేము కొంచెం లేట్గా వెళ్ళాం, అప్పటికే 20 అందరు నిమిష్ పాండే ఆల్ మొత్తం టోటల్ ఆర్గనైజేషన్ దేర్, ఇంక్లూడింగ్ శశిబాల, కోటేశ్వరరావు, ఆల్ ఎవ్రీబడి. సో మార్నింగ్ సెషన్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. లక్కీలీ నేను సామాన్య కార్యకర్త, ఆమె 10 మంది, అప్పుడు కూడా 10 మంది ఫామ్ అయిందో కూడా లేవు, నాకు గుర్తులేదు. సో ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్, మంచి శశిబాల గారు అయితే తెలుసు, కోటేశ్వరరావు గారు సుపరిచితులు నాకు ఇద్దరికి. నా పాప 1 year తేడా పుట్టుపట్టులు. చాలాసార్లు
స్కూల్లో కలుగుతుంది, అది కూడా ఇతర మైసెల్ ఇదే ఆర్గనైజేషన్ లో తర్వాత శశిపాల్ గారి కింద పనిచేసే అవకాశం కూడా కలిగింది. ఇక ఫస్ట్ సెషన్ అయిపోయిందో ఈవినింగ్ సెషన్ అమ్మా. జనరల్ గా మనకు తెలిసింది ఏముంది, ఉదయం సెషన్ కి సెకండ్ సెషన్ కి జనాలు తగ్గిపోతారు ఏ కాన్ఫరెన్స్ అయినా. నీకు తెలుసా అక్క, నేనే ఐఎమ్ నాట్, నేనే ఎప్పుడు సత్యం మాట్లాడతా. దట్టు మన సత్యం సత్యం. దట్టు కూడా మన బాల వికాస్ ప్రోగ్రామ్ కూడా పీకల దాకా భోజనం చేసిన తర్వాత సగం మంది వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని మూడ్ లో ఉన్న తర్వాత పెడతారు రివ్యూ ఆఫ్ బాల వికాస్. తర్వాత తెలంగాణకి మరి స్వామి సూచించారో మరి ఆయనకే కలిగిందో. కొంత లేటర్ పీరియడ్ లో ఎంతసేపు ఉన్న సెమినార్ లో 30 సేపు ఆ భజనల గురించి సేవలు చెప్పిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత 50% లెఫ్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు మంగళహారం చూపిస్తారో దూరం పోవాలనుకున్న టైంలో రివ్యూ ఆఫ్ బాల వికాస్ ఎవడు మైండ్ కూడా పెట్టడు. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆఫ్ స్టేట్ లో బాల వికాస్ రివ్యూ జరుగుతుంది. నేను చాలాసార్లు పాల్గొన్నా అమ్మా. లేటర్ పార్ట్ ఇట్ వాస్ చేంజ్ దట్ నో వీ షుడ్ డిస్కస్ బాల వికాస్ అని మొదటగా డిస్కస్ చేసిన కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొన్నా తెలంగాణ యొక్క చొరవ చేత. మా ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయిందమ్మా. సో నేను ఫస్ట్ మార్నింగ్ సెషన్ లో 25-30 రోజులు కూర్చున్న వాడిని గబగబా భోజనం చేసి వచ్చేసి 4వ లైన్ 5వ లైన్ దొరికింది. అంత పెద్ద డీపీలు అంతా కలిసి. మన దగ్గర గొప్పతనం ఏంటమ్మా, నేను డీపీ నువ్వు జరుగు అంటే నడవదు ఇక్కడ. నడవదు అమ్మా. నా పక్కన డీపీనే కూర్చోవాలి, లేకపోతే నా పక్కన స్టేట్ సేవ బిల్కుల్ నైజా అంతా. ఎవడని అట్లా అన్నాడంటే ఈ నాట్ ఫిట్ ఫర్ ఆర్గనైజ్. కూర్చున్నా, నా పక్కన ఎవరు కూర్చున్నారంటే కాంచీపురం డీపీ కూర్చున్నాడు. కాన్ఫరెన్స్ మొదలైందమ్మా. సెకండ్ సెషన్ ఈ శ్రీనివాసన్ గారు వచ్చారమ్మా. అప్పటికే వాళ్ళ ఈ లాస్ట్ వైఫ్ ఒక వారం క్రితమే ఆ శ్రీమూర్తి స్వామిలో కలిసిపోయింది. సార్ కూడా ఎట్లా అంటే ట్యూబ్స్ తో వచ్చాడు, మొత్తం ఆక్సిజన్ ట్యూబ్స్ ఆ బాటిల్స్ తో వచ్చాడు. ఎందుకంటే పెద్ద సెమినార్ కదా, తమిళనాడు వాడు కదమ్మా ఆయన. తమిళనాడులో అందులో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం అయిన తర్వాత మరి హాస్పిటల్లో ఉండి మరి స్వామి అనిపించారు. ఒకసారి పోయి అందరిని చూసిరా కొన్ని కళ్ళారా, జస్ట్ గో అండ్ సీ విత్ యువర్ నువ్వు పెంచిన వృక్షం ఎలా పెరిగిందో చూసుకోపో అని ఏమన్నారో ఏమో. మరి హాస్పిటల్ నుంచి వచ్చాడు ఆ ముక్కులో ట్యూబ్స్ ఆక్సిజన్ బాటిల్స్ తో. అందరినీ కూడా కళ్ళతో పలకరించాడు. అందరు పెద్ద పెద్దలు ఇక్కడ, కృష్ణమూర్తి గారు, సో మెనీ స్టేట్ ప్రెసిడెంట్స్, నీకు తెలిసిన వాళ్ళు అంతా పాత వాళ్ళు ఇక్కడ. ఎవరితో కూడా మాట్లాడలేదు, అందరూ కూడా కళ్ళతో ఆయన ఏం మాట్లాడతారు ట్యూబ్ ఉంటే. వచ్చి కుర్చీలో కూర్చున్నాడమ్మా. సెకండ్ సీట్ థర్డ్ సీట్ లో కూర్చున్నాడు. ఫస్ట్ సీట్ లో నియమించుకోండి, సెకండ్ సీట్ లో ఎవరు కూర్చుని థర్డ్ సీట్ లో కూర్చున్నారు. నేను 5వ రోలోంచి వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నా. ఐఎమ్ సో అండి, ఆమె లక్ష్మీనారాయణ, ఐ కేమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఎప్పుడు వచ్చారు అన్నట్టు ఆల్ లో లాస్ట్ ఇయర్ వచ్చాను స్వామి. ఎలా ఉంది నక్సలిజం అన్నాడు. నాకు వినపడలేదు. నేను లో వాయిస్ లో చెప్తాను. నేను ఏం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? మాస్కింగ్ అబౌట్ దిస్ నక్సలిజం. పర్లేదు స్వామి అంటే, నేను గోదావరికైనా వచ్చాను. ఆ గోదావరికైనా వచ్చినప్పుడు పరిస్థితి చాలా స్వామి నన్ను విభూది ఇచ్చి పంపించారు అక్కడికి. స్వామి మెటీరియలైజ్ చేసిన విభూది అక్కడికి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తున్నావు కదా, అక్కడ అవసరం ఉంటుంది పంపించారు. ఈ స్పోక్ విత్ మీ మోర్ దాన్ 5-6 minutes అమ్మా. అందరూ చూస్తున్నారు నా వంక. వీడియో కూడా రా బాబు, నా ముక్కు మొహం ఎవరికి తెలుస్తావు కూడా ఇక్కడ. అప్పటికే నెక్స్ట్ డే ఈ మెర్జిన్ భగవాన్ అమ్మ ఎర్లీ మార్నింగ్. తర్వాత చాలా మంది అడిగారు మెడికల్ కమ్యూనిటీ. తర్వాత ఏం మాట్లాడారండి మాతో? ఎవ్వరిని కూడా పిల్లలు మేము ఎంత అదృష్టవంతులు. ఎవ్వరు ఈవెన్ నిమిష్ బాండే మాట్లాడలేదు, శశిబాల నోబడి, బికాజ్ ఆయన మాట్లాడే స్థితిలో లేదు. ట్యూబ్ ఉంటే ఏం మాట్లాడతాడు? దట్స్ ద బ్యూటీ ఆఫ్ శ్రీనివాసన్ సార్ అమ్మా. ఒక చిన్న విషయం చెప్పుకొని ఒక కంక్లూడ్ చేస్తానమ్మా. ఇప్పటికి అనుకున్నాం కనుక
continue of this Guru Purnami, the entire Gurus, ఇప్పుడు అమ్మగారు మా గురువు, ఈ గురువులందరినీ కూడా ఎంటైర్ భూ ప్రపంచంలోని గురువులను మన కేటగిరీ చేస్తే 2 రకాల స్వామి కేటగిరీ టూ గురు. ఒకటి దీక్షా గురువులు, సెకండ్ ఈ శిక్షా గురువులు. ఐఎమ్ నాట్ టేకింగ్ మోర్ టైమ్, ఓన్లీ 5 minutes. Swami category the entire universe gurus into 2 parts only. One is Diksha Gurulu, second is Shiksha Gurulu. వాళ్ళు ఎటువంటి వారు అంటే స్వామి డెఫరెన్స్ ఖచ్చితంగా నేరేషన్ ఇస్తారు. ఈ దీక్షా గురువులు అంటే మనం అయ్యప్ప దీక్ష చూస్తూనే ఉంటాం, చాలా మంది శివ దీక్ష ఇచ్చేవాళ్ళు, మెడలో మాల వేసేవాడు, మరి మంత్రం ఉన్న చెప్తారో తెలియదు, మాల మంత్రం చెప్తారో. అట్లీస్ట్ అయ్యప్ప స్వామి మంత్రం వేసినప్పుడు ఆ మంత్రం ఉన్న చదివి మెడలో మాల వేయాలి గురువు అనేవాడు. మరి చెప్తారో లేదు మనకు తెలియదు. ఈ కాలంలో మంత్రోపదేశము చేసి త్రికరణ శుద్ధితో జీవిస్తూ ఆత్మజ్ఞానమును అందుకున్న మార్గాన్ని బోధించేవారు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఈ గో దిస్ పాత్. ఇక్కడ అహం సత్య బోధగా అవుతోంది, ఎప్పుడో 4 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, ఇంకెన్ని రోజులు చేస్తారో చేయలేదు. ఈ కాలం సద్వినియోగం అవుతుంది, అందులో పోయితే నీకు గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది అని ఎవరో ఒక గురువు చెప్పాడు అనుకోండి. మొన్న ఎవరో ఒక గురువు చెప్పాట, అతను క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి 6 సంవత్సరాలు క్యాన్సర్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం పొద్దున్నే ఎర్లీ అవర్స్ కాల్ చేశాడు. మీ అడ్రస్ నాకు ఎవరు ఇచ్చారంటే ఒక స్వామీజీ చెప్పాడండి మీ అడ్రస్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. సో దిస్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద పార్ట్. ఈ ఏఎస్బి పార్ట్ వెళ్ళు జాయిన్ అక్కడ పార్టిసిపేట్ చేస్తే యూ కెన్ అటైన్ యువర్ బ్యూటీ. నీ గమ్యం, నీ స్వస్వరూపం తెలిసే అవకాశం ఉంది అని ఎక్స్ప్లెయిన్ ద పార్ట్ ఓన్లీ. బట్ శిక్షా గురు అనే ఎవరైతే తనను ఆశ్రయించిన సాధకులకు స్వామి ఇప్పుడు అమ్మగారు మాట్లాడారు. వాట్స్ ద బ్యూటీ ఆఫ్, చూడండి స్త్రీతత్వం ఎంత అద్భుతంగా చెప్తుంది చూడండి. హౌ మచ్ పొటెన్షియల్. రాజ్యాన్ని నిలబెట్టగలరు, బోత్ ప్లస్ అండ్ మైనస్. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనద్దు కూడా. అవసరమైతే ద పాజిటివ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ నాట్ ట్రాన్స్ఫర్, కన్వర్ట్ ఇంటూ ప్లస్ మైనస్. మస్ట్ సీ ద పాజిటివిటీ ఓన్లీ చూసే అవకాశం మనం కలిగించాలి. ఇప్పుడు శిక్షా గురువులు అంటే తమను ఆశ్రయించిన సాధకులకు తామే స్వయంగా ఆత్మజ్ఞానమును అందుకున్న మార్గాన్ని ప్రాక్టికల్ గా డ్రిల్ టీచర్ లాగా. ఇందాకేమో ఇంగ్లీష్ మాస్టర్, ఈ దీక్షా గురువు ఇంగ్లీష్, సోషల్ అండ్ హిందీ టీచర్ లాంటి వాళ్ళు. ఇక్కడ ఆచార్య డ్రిల్ మాస్టర్. ఇట్లా చేయి, చేతులు పైకి లేపాలా, 1 2 3 ఎక్సర్సైజ్ చేసి చూపించాలి పిల్లలకి. ఆచరణాత్మకంగా అందించేవారు శిక్షా గురువులు. సో మనకి శిక్ష అంటే పనిష్మెంట్ అనుకోవద్దు, డోంట్ టేక్. శిక్ష అండి, శిక్షణ. అటువంటి శిక్షా గురువు మనకి స్వామివారు అండి. ఇంకొక కేటగిరీ చూసి యూ కెన్ కంక్లూడ్ చేస్తాను. స్వామి కేటగిరీ ఎంటైర్ యూనివర్సల్ గురూస్. ఎస్ సార్ 2 నిమిషాలు మాట్లాడతారు, నా తర్వాత మాట్లాడి కంక్లూడ్ చేస్తారు. రికార్డింగ్ ఉందమ్మా. Swami has this is Diksha Guru, one categorization, and one more categorization is Branchi Rahita and Branchi Sahita. బ్రాంచ్ అంటే బ్రాండీ కాదు, బ్రాండీ తెలుసు, బ్రాంచీ తెలుసు. మనకి 2 పదాలు తెలుసు. బ్రాండీ తాగిన వాడికి బ్రాంతిలోనే ఉంటాడు ఎప్పుడు. వైన్ కాదు, డివైన్ లో ఉండాలి మనం. సో బ్రాంచి రహిత అండ్ బ్రాంచి సహిత గురువులని స్వామి ఒక సందర్భంలో ఎంటైర్ గురువుస్ మధ్య కేటగిరైజ్ ఇంటూ 2 parts. అంటే అర్థం కాలేదు స్వామి అంటే స్వామి ఈ విధంగా చెప్పారు. భ్రాంతి సహిత గురువులు అంటే ఏదో ఒక భ్రాంతి చేత కొన్ని సాధనలు ఏదో ఒక ఫల నిమిత్తమై ఆచరించేవారు. ఇదిరా బాబు, ఇది పట్టుకుంటే అది వస్తుంది, ఇదిగో బాబు ఇది నైవేద్యం పెట్టు, ఎండ్ రిజల్ట్ అది వస్తుంది. రజనీ ప్రసాద్, వాట్ యు వాంట్ అమ్మా, ఏం కావాలి? ఓకే. సో ఒక భ్రాంతి చేత కొన్ని సాధనలు ఒక ఫల నిమిత్తం, ఎండ్ రిజల్ట్. మనకైతే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఎండ్ రిజల్ట్. అంటే 1490 రోజులు అయింది, 1590 అవుతుంది స్వామి దయదలుచుకుంటే. అప్పటికే మనం ఏం ఆశించి రావట్లేదు. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవటము, దైవ సన్నిధిలో ఒక 2 గంటలు గడుపుతాము, ఆధ్యాత్మిక సాధనలో ఉందాము, మంచి విషయాలు విందాము, ఒక భజన పాడుకుందాము,
మనం హృదయంలో భావాలు పంచుకుందామనే భావం చేత ఈ డయాస్కి వస్తున్నాం. ఏమొస్తుంది ఏమొస్తుందో ఆలోచన ఎవరికి లేదు. ఇక్కడ మాకు లేదు, ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా ఏం లేదు. మొన్న విఎస్ఆర్ మూర్తి గారు అద్భుతంగా అన్నారమ్మా, అప్పుడప్పుడు మా అలాంటి వాళ్ళు పిలండి, మా హృదయంలో భావాలు మీతో పంచుకుంటాం ఎమ్మెల్యే గారు అన్నారు. ఖచ్చితంగా అని చెప్పి అంటారు. ఈ రెండోది భ్రాంతి రహిత, ఎట్టి భ్రాంతి లేకుండా మనం కూడా ఏ భ్రాంతి లేము. ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్, ఎట్టి భ్రాంతి లేదు మనకి. ఎట్టి భ్రాంతి లేక బ్రహ్మతత్వంలో లీనమై ఆనందాన్ని అనుభవించేవారు భ్రాంతి రహితుడు. అటువంటి స్వామి యొక్క ప్రేరణ చేత ప్రారంభించిన ఈ మహాయజ్ఞము ఎటువంటి భ్రాంతి లేకుండా భ్రాంతి రహిత విల్ గో. మనకు దొరికే గురువులందరూ కూడా భ్రాంతి రహిత గురువులే దొరుకుతున్నారు. విల్ మూవ్ ఇన్ ద పాత్, ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్ అండ్ ఫైట్ టు ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. మన జీవిత గమ్యాన్ని చేరుకునే ప్రయత్నానికి అద్భుతమైన రాజబాట ఇచ్చారు స్వామి. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్.